3, 4 రోజుల ముందు నేనొక వీడియోని ప్రొజెక్ట్ చేశాను. మయన్మార్‌లో ఉన్నటువంటి ఈ సైబర్ క్రైమ్స్ విభాగాల మీద మయన్మార్ సైన్యమే దాడి చేసింది. ఎందుకంటే ఇంతవరకు ఆ మయన్మార్‌ని కేంద్రంగా పెట్టుకొని అక్కడ కేకే పార్క్ అనేదో పెట్టి, ఆ పార్క్ దగ్గర నుంచి భారతదేశంతో పాటుగా ప్రపంచంలో ఉన్న దాదాపు 10, 12 దేశాల్లో సైబర్ చీటింగ్‌కి పాల్పడుతున్నారు. అంటే ఈ ఇదేది సెక్సువల్‌గా అమ్మాయిలని కూర్చోబెట్టి అవతలోళ్ళతో చాట్ చేయించి డబ్బులు సంపాదించడం దగ్గర నుంచి రకరకాలు. వాళ్ళకు ఉద్యోగాల ఆఫర్ చూపించి చైనా ముఠాలు వాళ్ళని రిక్రూట్ చేసి తీసుకొచ్చి మయన్మార్‌లో, మలేషియాలో ఇట్లా పెట్టుకొస్తున్నారు. మలేషియా వాళ్ళకి ఆ మధ్యన భారత ప్రభుత్వం చెప్పాక వాళ్ళని కంట్రోల్ చేశారు, రైడ్స్ చేశారు. తర్వాత మయన్మార్‌కి తీసుకొచ్చి అక్కడి నుంచి నడిపిస్తున్నారు. ఇప్పుడు మయన్మార్ సైన్యం అక్కడ మన సైన్యం మన భారత నిఘా అధికారులు చెప్పేటప్పటికి మయన్మార్ సైన్యమే అటాక్ చేసింది. దాంతో పారిపోయి అంటే మళ్ళీ వీళ్ళని తీసుకుని పారిపోయారు వాళ్ళు. దాదాపు 100 మంది సరిహద్దులు దాటి మలేషియా వైపుకెళ్లారు. అందులో భారతీయులు కూడా 34 మంది ఉన్నారని చెప్పుకున్నాం. అది అంతర్జాతీయ ముఠాల ఆపరేషన్. అయితే అక్కడెక్కడిదో చెప్పుకుంటే ఇప్పుడు అంతకంటే గొప్పగా మన వాళ్ళు, మన ఆంధ్ర పోలీసులు, మన ఏలూరు పోలీసులు చేశారు. సైబర్ క్రైమ్స్‌కి సంబంధించింది ఏదో వాళ్ళు కంప్లెయింట్ పెట్టారు, మేము తీసుకున్నాము అన్నటువంటి ధోరణిలో కాకుండా ఇన్ డెప్త్‌గా వెళ్లారు. వెళ్తే 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 8 మంది నిందితులు దొరికారు. ఈ 8 మంది నిందితుల్లో కొంతమంది ఈ 8 మంది నిందితులకు సహకరించిన మరికొంతమంది విదేశాలకు పారిపోయినటువంటి బంగ్లాదేశ్ లాంటి దేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే సైబర్ క్రైమ్స్ ఎంత అడ్డదిడ్డంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి ఏరియాలకు వెళ్ళి మరి పట్టుకున్నారు వీళ్ళు. తద్వారా భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక జిల్లా పోలీసు యంత్రాంగం ఆ స్థాయిలో ఒక అంతర్జాతీయ ముఠాతో వేగి అంతర్జాతీయ ముఠాని ట్రాక్ చేసి పట్టుకున్నటువంటి తొలి డిపార్ట్మెంట్ అవుతుంది. తొలి మేధావులు అవుతారు మన ఆంధ్ర పోలీస్, ఎస్పెషల్లీ మన ఏలూరు పోలీసులు. శభాష్ చెప్పాలా.